దీంట్లో క్యాష్ బ్యాక్ ఎంత ఉంటుందో తెలుసా? 5% కాదు, 10 కాదు, 20% కూడా కాదు, 25% అనేది మీకైతే క్యాష్ బ్యాక్ రూపంలో అయితే రావడం అయితే జరుగుతుంది. ఓకేనా? హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ రోజు ఏంటంటే ప్రతి ఒక్క పర్సన్ దగ్గర మస్ట్ అండ్ షుడ్ గా ఉండాల్సిన 4 క్రెడిట్ కార్డ్స్ ని ఈ రోజు నేను వీళ్ళు అయితే డీటెయిల్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. ఓకేనా? ఇందులో ఏ ఒక్క క్రెడిట్ కార్డ్ మీ దగ్గర ఉన్నా కూడా దాని నుంచి మనం మనీ కూడా ఎర్న్ చేసుకోవచ్చు. ఓకేనా? సో దానికి సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ రోజు మనం ఈ వీడియో అయితే మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ఓకేనా? దీంట్లో ఫస్ట్ వచ్చేసింది అంటే అమెజాన్ ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్. ఓకేనా? సో వచ్చేసి ఏంటంటే మీరు ఎప్పుడైనా అమెజాన్ యాప్ ఓపెన్ చేసినప్పుడు అక్కడ ఏంటంటే మీకు రిఫర్ చేస్తూ ఉంటుంది. ఓకేనా? ఇది ఏంటంటే మనకు తక్కువ సిబిల్ స్కోర్ ఉన్నా కూడా మనకి ఏంటంటే ఈ క్రెడిట్ కార్డ్ అప్లై చేసుకోవచ్చు. 100% మనకైతే ఇష్యూ చేస్తారు. ఓకేనా? ఒకసారి మీరు అమెజాన్కి వెళ్ళి అక్కడ నుంచి అయితే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా? ఇది ఏదైతే అమెజాన్ ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్ అని చెప్పానో దీన్ని యూజ్ చేసుకుని ఏంటంటే మనము 5% క్యాష్ బ్యాక్ అనేది పొందొచ్చు. ఓకేనా? ఇప్పుడు అమెజాన్లో మీరు ఏదైనా క్లాతింగ్ కానీ లేకపోతే ఎలక్ట్రానిక్ గ్యాజెట్ ఏదైనా సరే కొన్నారనుకోండి, దానికి ఏంటంటే అప్ టు 5% క్యాష్ బ్యాక్ అనేది వాళ్ళు మనకు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా? అది మీరు యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే మీ ఫ్రెండ్స్ వాళ్ళకి కానీ ఫ్యామిలీ మెంబర్స్ పర్చేజ్ చేసుకున్నప్పుడు ఈ కార్డ్ యూజ్ చేశారనుకోండి, మీ క్యాష్ బ్యాక్ అనేది వస్తూ ఉంటుంది. ఓకేనా? అండ్ అంతేకాకుండా ఏంటంటే ఈ క్రెడిట్ కార్డ్ మీ దగ్గర ఉంటే ఏంటంటే అమెజాన్లో ఏ ప్రోడక్ట్ కొనాలి అనుకున్నా దాంట్లో మీకు ఏంటంటే నో కాస్ట్ ఈఎంఐ అనేది ప్రొవైడ్ చేస్తారు అప్ టు 6 months వరకు. అండ్ కొన్ని కేసెస్లో ఏంటంటే 12 months కూడా నో కాస్ట్ ఈఎంఐ అనేది అవైలబుల్ అయితే ఉంటుంది. ఓకేనా? అది కూడా మీరు డెఫినెట్గా అయితే యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా? అండ్ అంతేకాకుండా ఇప్పుడు ఏదైతే మీరు క్యాష్ బ్యాక్ అనేది వస్తూ ఉంటుంది కదా, అదంతా కూడా ఏంటంటే అమెజాన్ పే బ్యాలెన్స్ వాలెట్లో క్రియేట్ అవుతుంది. ఓకేనా? సో వాలెట్ నుంచి మీరు రీఛార్జ్ చేసుకుంటారా, రీడీమ్ చేసుకుంటారా, లేకపోతే మళ్ళీ ఆన్లైన్లో షాపింగ్ చేసుకుంటారా అనేది మీ ఇష్టం. ఓకేనా? అండ్ ఇక్కడ నేను ఈ కార్డ్ రిఫర్ చేయడానికి రీజన్ ఏంటి అంటే ఈ కార్డ్కి మనకు ఎటువంటి జాయినింగ్ ఫీ ఉండదు, ఎటువంటి ప్రాసెసింగ్ ఫీ ఉండదు, ఎటువంటి యాన్యువల్ ఛార్జెస్ కూడా ఉండవు. ఓకేనా? కంప్లీట్గా లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్. ఓకేనా? దీన్ని మీరు అప్లై చేసుకోవడం ఈజీయే, అండ్ రాగానే మీరైతే యూటిలైజ్ చేసుకోవడం కూడా ఈజీయే. మీరు యూజ్ చేయకుండా పక్కన పెట్టేసినా కూడా మీకు దాంట్లో ఛార్జెస్ అనేవి ఏవి పడవు కాబట్టి మీకు అవసరం ఉన్నప్పుడు యూజ్ చేసుకోవచ్చు. అండ్ మీరు మనీ కూడా ఎర్న్ చేసుకోవచ్చు. దానికి సంబంధించిన ఒక డీటెయిల్ వీడియో చేసి పెడతాను. అప్పుడు ఏంటంటే క్రెడిట్ కార్డ్ని యూజ్ చేసుకుంటూ అయితే మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా? అండ్ దీంట్లో సెకండ్ థింగ్ వచ్చేసి ఏంటి అంటే ఫ్లిప్కార్ట్ యాక్సిస్ క్రెడిట్ కార్డ్. ఓకేనా? సో మీరు ఫ్లిప్కార్ట్కి వెళ్ళినప్పుడు కూడా ఇలాంటి క్రెడిట్ కార్డ్ అనేది వాళ్ళు రిఫర్ చేస్తూ ఉంటారు. ఓకేనా? ఇది కనుక మీరు అప్లై చేసుకొని మీరు ఫ్లిప్కార్ట్లో ఏమైనా పర్చేజ్ చేశారనుకోండి, దానికి మీకు 5% క్యాష్ బ్యాక్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేయడమే జరుగుతుంది. ఇది వచ్చేసి దేంట్లో కూడా క్రెడిట్ అవ్వదు. డైరెక్ట్ ఏంటంటే మీరు బ్యాంక్ అకౌంట్కి రిడీమ్ చేసుకోవచ్చు, లేదంటే అదే క్రెడిట్ కార్డ్ బిల్ ఏదైతే వస్తుందో దాంట్లో మైనస్ అవుతూ ఉంటుంది. ఓకేనా? అండ్ అంతేకాకుండా ఇప్పుడు ఫ్లిప్కార్ట్లోనే కాకుండా ఈ కార్డ్ని కనుక మీరు బయట అంటే స్విగ్గీలో కానీ లేకపోతే ఊబర్లో కానీ లేకపోతే పీవీఆర్ మాల్లో కనుక యూజ్ చేస్తున్నారనుకోండి, అక్కడ మీకు 4% వరకు క్యాష్ బ్యాక్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఓకేనా? అండ్ అంతేకాకుండా దీన్ని యూజ్ చేసుకొని మీరు ఆఫ్లైన్లో ఏమైనా గ్రోసరీస్ కానీ ఏమైనా పర్చేజ్ చేస్తున్నారనుకోండి, దానికి ఏంటంటే మీకు 1% క్యాష్ బ్యాక్ అనేది ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా? అయితే గుర్తుపెట్టుకోండి. అండ్ అంతేకాకుండా ఈ కార్డ్ మీరు అప్లై చేసుకోవాలనుకుంటే 500 రూపీస్ అనేది ఛార్జ్ చేస్తారు ఫర్ జాయినింగ్ ఫీ వచ్చేసి. అండ్ అంతేకాకుండా ఎవ్రీ ఇయర్ వచ్చేసి యాన్యువల్ ఛార్జెస్ మీ దగ్గర 500 రూపీస్ అనేది ఛార్జ్ చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా? ఈ యాన్యువల్ ఛార్జ్ అనేది మీరు పే చేయొద్దు అని చెప్పేసి మీరు అనుకుంటే ఏంటంటే ఈ కార్డ్ తీసుకున్న తర్వాత 1 yearలో వచ్చేసి 3.5 lakhs కనుక మీరు యూజ్ చేశారనుకోండి, ఆ నెక్స్ట్ ఇయర్ ఏంటంటే ఆ 500 రూపీ పే చేయాల్సిన అవసరం అయితే ఉండదు. ఓకేనా? ఆ నెక్స్ట్ ఇయర్ కూడా మీరు కంప్లీట్గా 3.5 lakh యూజ్ చేశారనుకోండి, నెక్స్ట్ ఇయర్ కూడా మీరు 500 పే చేయాల్సిన అవసరం అయితే ఉండదు. ఇఫ్ ఇన్ కేస్ యూజ్ చేయకపోతేనే 500 అనేది పే చేసుకోవాలి, లేదనుకుంటే పే చేయాల్సిన అవసరం అయితే లేదు. ఓకేనా? బట్ పే చేసినా సరే కానీ మీరు దీంట్లో ఏంటంటే 3.5 lakh కాకుండా ఇయర్లో మీరు ఒక 1 lakh 1.5 lakh యూజ్ చేసినా కూడా ఆల్మోస్ట్ ఎంత లేదన్నా 5,000 to 6,000 వరకు మీరు క్యాష్ బ్యాక్ రూపంలోనే తీసుకోవచ్చు. దాంట్లో 500 పోతే ప్రాబ్లం లేదు కదా, మీకు 4,000 రూపీస్ అయితే ప్రాఫిట్ అయితే ఉంటుంది. ఓకేనా? అండ్ దీంట్లో థర్డ్ థింగ్ వచ్చేసి ఏంటి అంటే ఎస్బీఐ క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డ్. ఓకేనా? ఇది వచ్చేసి అయితే అందరికైతే ఇవ్వరు. ఎవరైతే సాలరీడ్ ఎంప్లాయీస్ అయితే ఎవరు ఉన్నారో, అంటే సాఫ్ట్వేర్ వర్క్స్ ఎవరైతే చేసేవాళ్ళు ఉన్నారో వాళ్ళకైతే ఇష్యూ అయితే చేస్తారు మోస్ట్ ఆఫ్ ది వరకు. ఇది కనుక మీ దగ్గర ఉంటే ఏంటంటే మీరు అమెజాన్లో కానీ, మింత్రాలో కానీ, ఫ్లిప్కార్ట్లో ఎక్కడైనా సరే మీరు ఆన్లైన్ స్టోర్లో పర్చేజ్ చేసుకుంటే అన్లిమిటెడ్ 5% క్యాష్ బ్యాక్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా? అక్కడ లిమిట్ ఉండదు. మీరు ₹1,00,000 యూజ్ చేసుకుంటే 5,000 వస్తాయి. 2,00,000 యూజ్ చేసుకుంటే మీరైతే 10,000 రూపీస్ అనేది క్యాష్ బ్యాక్ రూపంలో అయితే పొందొచ్చు. ఓకేనా? ఇదేంటంటే మీకు జాయినింగ్ ఫీ అయితే ఉంటుంది. 999 రూపీస్ అనేది జాయినింగ్ ఫీ ఉండడం అయితే జరుగుతుంది. అంతేకాకుండా 999 వచ్చేసి మీకు యాన్యువల్ ఛార్జెస్ కూడా ఉంటాయి. ఇయర్లీ అయితే 999 అయితే పే చేయాలి.
ఇక్కడ ఏంటంటే 999 మీకు యాన్యువల్ ఛార్జెస్ పే చేయొద్దు అని అనుకుంటే ఏంటంటే ఎవ్రీ ఇయర్ వచ్చేసి మీరు 2 lakhs రూపీస్ వరకు స్పెండ్ చేస్తే ఆ నెక్స్ట్ ఇయర్ వచ్చేసి ఆ 999 రూపీస్ అనేది వేవ్ ఆఫ్ అయిపోతుంది. మీరు పేమెంట్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. ఓకేనా? సో ఆ నెక్స్ట్ ఇయర్ యూజ్ చేశారు అనుకోండి, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు మళ్ళీ 999 రూపీస్ అనేది పే చేయాల్సిన అవసరం అయితే ఉండదు. ఓకేనా? అండ్ దీంట్లో ఫోర్త్ థింగ్ వచ్చేసి ఏంటి అంటే ఎయిర్టెల్ యాక్సిస్ క్రెడిట్ కార్డ్. ఓకేనా? దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్రెడిట్ కార్డ్. బట్ ఏంటంటే కొంచెం లిమిట్ తక్కువ వస్తుంది. బట్ దీని బెనిఫిట్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి. ఓకేనా? దీంట్లో క్యాష్ బ్యాక్ ఎంత ఉందో తెలుసా? 5% కాదు, 10 కాదు, 20% కూడా కాదు, 25% అనేది మీకైతే క్యాష్ బ్యాక్ రూపంలో అయితే రావడం అయితే జరుగుతుంది. ఓకేనా? బట్ ఏంటంటే 25% మీకు క్యాష్ బ్యాక్ రావాలంటే ఎప్పుడైతే ఇప్పుడు మీరు క్రెడిట్ కార్డ్ తీసుకున్నారనుకోండి ఎయిర్టెల్ సంబంధించింది, అది మీరు ఎయిర్టెల్ థ్యాంక్స్ యాప్లో యాడ్ చేసుకొని మీరు మొబైల్ రీఛార్జ్ కనుక చేశారనుకోండి, అది మీకైనా మీ ఫ్యామిలీ మెంబర్స్కైనా మీ ఫ్రెండ్స్ అయినా ఎవరికైనా చేశారనుకోండి, దానికి మీకు 25% క్యాష్ బ్యాక్ అనేది రావడం అయితే జరుగుతుంది. ఓకేనా? సో దిస్ ఈస్ ద బెస్ట్ క్రెడిట్ కార్డే కదా. అండ్ అంతేకాకుండా దీన్ని యూజ్ చేసుకొని మీరు స్విగ్గీలో కానీ ఏమైనా ఆర్డర్ పెట్టుకున్నా, జొమాటోలో ఆర్డర్ పెట్టుకున్నా దాంట్లో మీకు 10% క్యాష్ బ్యాక్ వస్తుంది. ఓకేనా? ఇప్పుడు ఫస్ట్‌ది మనం యూజ్ చేసుకుంటాం. అండ్ సెకండ్‌ది కూడా మనం అప్‌లోడ్ ఫుడ్ ఆర్డర్ పెట్టుకుంటాం కాబట్టి దాంట్లో 10% క్యాష్ బ్యాక్ ప్లస్ అంతేకాకుండా ఏమైనా ఆఫర్స్ ఉన్నాయనుకోండి, సో ఆఫర్స్ అప్లై చేసుకుంటే మీకు ఇంకా తక్కువకి ఫుడ్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఓకేనా? ఇది కూడా అయితే మీరు యూజ్ చేసుకోవచ్చు. బట్ దీనికేందంటే 500 రూపీస్ అనేది జాయినింగ్ ఫీ తీసుకుంటారు. అండ్ అంతేకాకుండా 500 రూపీస్ అనేది యాన్యువల్ ఛార్జెస్ కూడా తీసుకుంటారు. ఓకేనా? ఇక్కడ ఏందంటే 500 రూపీస్ యాన్యువల్ ఛార్జ్ అనేది పే చేయొద్దు అనుకుంటే ఏందంటే ఎవ్రీ ఇయర్ వచ్చేసి మీరు 2 lakhs రూపీస్ వరకు స్పెండ్ చేశారనుకోండి, మీకు ఆ 500 రూపీస్ అనేది వేవ్ ఆఫ్ అయిపోతుంది. బట్ ఆ 500 రూపీస్ ఉన్నా కూడా మీరు అంత పూర్తి క్యాష్ బ్యాక్ అనేది దాని నుంచి అయితే తీసుకోవచ్చు. ఓకేనా? ఇక్కడ ఏందంటే ఇప్పుడు 500 రూపీస్ అనేది వేవ్ ఆఫ్ అవుతుంది కదా. బట్ ఏందంటే దీని యొక్క లిమిట్ అనేది తక్కువ ఉంటుంది. మీకు ఆల్రెడీ చెప్పాను కదా. బట్ ఆ లిమిట్ మీరు ఓవర్‌కమ్ చేసి 2 lakhs వరకు మీరు యూజ్ చేయాలంటే మీరేందంటే ఏదైనా షాప్ గాని ఉన్నదనుకోండి, అది మీరు స్వైపింగ్ చేసుకుంటారా? లేకపోతే ఏందంటే మీరు మొబైల్ రీచార్జ్ చేసేవాళ్ళు అయ్యి ఉంటే మాత్రం 100% చెప్తున్నా కదా, మీకు మోర్ అండ్ మోర్ బెనిఫిట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా? సో ఇవి నేను ఓవరాల్‌గా చెప్పాలనుకున్న 4 క్రెడిట్ కార్డ్స్ వచ్చేసి. ఇవి కాకుండా మీకు ఒక ఫిఫ్త్ బోనస్ క్రెడిట్ కార్డ్ చెప్తాను. అది వచ్చేసి ఏంది అంటే టాటా నియో క్రెడిట్ కార్డ్. ఓకేనా? ఇది చాలా మందికే తెలుసు. అండ్ రీసెంట్‌గా ఐపీఎల్‌లో కూడా దీనైతే చాలా హైలైట్ చేయడం అయితే జరిగింది. ఇది సెపరేట్ క్రెడిట్ కార్డ్ ఏం కాదు. ఓకేనా? ఇప్పుడు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఉంటుంది కదా, దానికి సంబంధించిన దాంట్లోనే వీళ్ళు ఆఫర్ చేస్తూ ఉంటారు. ఓకేనా? ఇప్పుడు మనకేందంటే టాటా నియో హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ కార్డ్ అని చెప్పేసి ఈ విధంగా మనకు రావడం అయితే జరుగుతుంది. ఓకేనా? దీన్ని యూజ్ చేసుకొని మీరు అన్‌లిమిటెడ్ 5% క్యాష్ బ్యాక్ పొందొచ్చు. అండ్ డిఫరెంట్ ఆఫర్స్ ఉంటాయి. అంతేకాకుండా ఒక ప్లాట్‌ఫామ్, 2 ప్లాట్‌ఫామ్ కాదు, ఎక్కడైనా సరే ఆన్‌లైన్‌లో తీసుకున్నా క్యాష్ బ్యాక్ వస్తది. ఆఫ్‌లైన్‌లో తీసుకున్నా క్యాష్ బ్యాక్ వస్తది. ఓకేనా? బట్ దీన్ని తీసుకోవాలనుకుంటే ఏందంటే 499 రూపీస్ పెట్టి జాయినింగ్ ఫీ తీసుకొని అయితే క్రెడిట్ కార్డ్ అనేది అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మళ్ళీ యాన్యువల్ ఛార్జెస్ కూడా 499 అయితే ఉంటాయి. ఓకేనా? బట్ ఆ 499 వే ఆఫ్ చేసుకోవాలనుకుంటే మీరు ఎవ్రీ ఇయర్ వచ్చేసి ఏందంటే 1 lakh రూపీస్ అనేది స్పెండ్ చేయాల్సి ఉంటుంది. అలా స్పెండ్ చేస్తే ఏందంటే మీకు ఏదైతే ఈ 500 రూపీస్ అయితే ఉందో అది కూడా వేవ్ ఆఫ్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఓకేనా? సో ఇవే ఫ్రెండ్స్ నేను ఈలో చెప్పామన్న టోటల్‌గా 5 క్రెడిట్ కార్డ్స్ వచ్చేసి నేను క్లారిటీ ఎక్స్‌ప్లెయిన్ చేసిన అనుకుంటున్నా. అండ్ అంతేకాకుండా ఈ 5 క్రెడిట్ కార్డ్స్‌లో మీ దగ్గర ఆల్రెడీ ఏదైనా ఒక క్రెడిట్ కార్డ్ ఉన్నా సరే, లేదంటే లేకపోతే అప్లై చేసుకుంటే మాత్రం అప్లై చేసుకోండి. వీటి నుంచి మనం మనీ అనేది ఏ విధంగా ఎర్న్ చేసుకోవచ్చు, ఇంట్లో కూర్చొని ఎవ్రీ మంత్ వచ్చేసి 5,000-6,000 రూపీస్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. ఇంకా మీ దగ్గర షాప్స్ గానీ, బిజినెస్ గానీ ఉంటే ఏందంటే ఎవ్రీ మంత్ 15,000-20,000 కూడా మీరైతే ఎర్న్ చేసుకోవచ్చు. ఓకేనా? ఆ ఇన్ఫర్మేషన్ వీడియో కావాలంటే కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చే వీడియో అదే అప్లోడ్ చేస్తాం ఫ్రెండ్స్. ఓకేనా?